మీ గ్రామంలో చెప్పేదానికి మేమందరం వచ్చాం. ప్రియమైన గ్రామస్తులారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అనేక మంది పాపంలోనూ, అనేక మంది శాపంలో, అనేక మంది వ్యాధులు ఉంటున్నారు కదా. దానికోసం అనేసే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపం చేయడం వలన నరకము పరలోకం అనేది ఒకటి ఉంది. మనం చనిపోయిన తర్వాత నరకము పరలోకం అనేది ఉంది. మనము పాపం చేస్తే నరకానికి వెళ్తాం. దేవుణ్ణి మీరు అంగీకరించి ఆయన తెలుసుకున్నారంటే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. సమయంలో ప్రతి ఒక్కరూ మరణించాల్సి వస్తుంది. ఆ మరణం తర్వాత పరలోకము నరకం ఉంటుంది. అది భయంకరమైనది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే మనం భూమిలో ఉన్నప్పుడే రక్షణ పొందుకొని ఆ నిత్య జీవానికి మనం వెళ్దాం, నిత్య పరలోకానికి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోండి. యేసు ప్రభు ఎవరో తెలుసుకోండి. ఆయనే నిజ రక్షకుడు. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళాలంటే, ఏదైనా ఒక రాష్ట్రానికి వెళ్ళాలంటే కొన్ని బస్సుల ద్వారా ఆ బస్సే ఆ పట్టణానికి తీసుకెళ్ళగలదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి యొద్దకు రాలేడని చెప్పబడుతుంది. అదే రీతిగా మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళాలనుకుంటే యేసు ప్రభువే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోండి. ఆయన రాకడ సమీపమై ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయనతో కూడా వెళ్ళొచ్చు. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రం ప్రభువా. ఈ యొక్క పులిపేట గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించండి తండ్రి. అయ్యా, ఈ సమయంలో ప్రభువా ఎంతో మంది వ్యాధితోనూ బాధతోనూ ఉంచిన ప్రతి ఒక్క బిడ్డలని ప్రభువా మీరు తాకమని వేడుకుంటున్నాం. ఏసయ్య, ఈ సందర్భంలోనైనా అనేక మంది ప్రభా యవ్వనస్తులు పాపంలో ఉంటూ అయ్యా మరణానికి వెళ్ళిపోతున్నారు ప్రభువా. నీ వాక్యం చెప్పబడుతున్నట్లు ప్రభువా, ఏసయ్య, పాపం యొక్క జీతము మరణం కదా అయ్యా. ఆ మరణానికి ఏ యవ్వనస్తుడు వెళ్ళకూడదు, ఏ యవ్వన సహోదరి వెళ్ళకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరిని రక్షించేదానికి ప్రభువా మీరు ఈ పాపాన్ని ఏసయ్య, ఈ పాపపు లోకానికి మీరు వచ్చారనైనా. ప్రతి ఒక్కరు ప్రభువా ఏసయ్య రక్షణ పొందుకొని నీ మార్గంలో వెళ్ళాలి ఏసయ్య. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళుటకు కృప చూపించండి. ఈ గ్రామం పూర్తిగా ప్రభువా మారు మనసు పొందుకోవాలైనా మీరే కృప చూపించమని మారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మార్గంలో నడిపించి పరలోక రాజ్యానికి వచ్చి గ్రామమే పరలోక రాజ్యానికి వచ్చి భాగ్యం దయచేసి వేడుకుంటూ వెళ్ళబోతే మరో గ్రామంలో కూడా మీరు ఆశీర్వాదాన్ని దయచేసి నడిపించి ప్రభావం ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభు చెబుతున్నాడు. మీ కుటుంబాల్లో అనేక కష్టముతో, అనేక వేదనతో, దుఃఖంతో మీరు బాధపడుతూ మీరు ఉండొచ్చు. కానీ ఆ దేవాది దేవుడు యేసు ప్రభు మీ కుటుంబంలోకి వస్తే మీ కుటుంబంలో సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మన కుటుంబంలో అనేక కష్టాలతో, ఇబ్బందులతో మనం ఉండొచ్చు. కానీ మనం సహాయం కావాలని ఎవరి దగ్గరికి వెళ్తాం? స్నేహితుల దగ్గరికి, బంధువుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు దగ్గర మీ మనసులో మీరు ప్రార్థన చేసుకుంటే, మీ ఇంట్లోనే మీరు మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే, యేసు ప్రభా నా కుటుంబంలో ఎలాంటి సమస్య ఉంది, నాకు అనారోగ్యం ఉంది, నాకు అప్పుల భారం ఉంది, నాకు సహాయం చేయ ప్రభు అనేసి మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా యేసు ప్రభు మీ జీవితంలో సమాధానం అనుగ్రహించాడు. ఆయన ఎందుకని ఈ లోకంలో జన్మించాడంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము మీ గ్రామానికి మేమందరం కూడా వచ్చున్నాం. ఎందుకంటే ఆయన సర్వ మానవాళి కోసము ఈ లోకంలో జన్మించాడు. సర్వ మానవాళి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో కొట్టబడి ఏం చేస్తున్నామో కేక్ కట్ చేస్తున్నాము. హల్లెలూయా. உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை, உன்னதத்தில் மகிமை. அவர் பெயர் கேட்டிட இனிமை, உன்னதத்தில் மகிமை. மகிமை மகிமை மகிமை.
కేక్ని తీసుకొని తండ్రి దేవా నీ యొక్క పుట్టినరోజును ఎవరైతే చేసుకున్నారో ఆ కేక్ని తింటుండగా తండ్రి దేవా నీవు ప్రత్యేకమైన శక్తిని బలమును దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. ఇక్కడ తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరితో తండ్రి దేవా నువ్వు రెండవ రాకడ వరకు అందరితో తండ్రి నువ్వు ఉండి నడిపించమని వేడుకొనుచున్నాము. మమ్మల్ని కూడా తండ్రి దేవా నువ్వు చూపుచున్న ప్రతి ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న దేవా యొక్క తండ్రి ప్రతి కార్యములు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు 2 గ్రామంలో తండ్రి నామను చాటుటకు మాకు ఇచ్చిన తండ్రి దేవా సమయాన్ని తాళంతులను బట్టి దేవా మాకు ఇచ్చిన తండ్రి ఆ యొక్క భారాన్ని బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇంకను మమ్మల్ని తండ్రి దేవా నీ యొక్క తండ్రి పనుల్లో తండ్రి నీ యొక్క పరిచర్యలో వాడుకోమని వేడుకొనుచున్నాము. ఎందరైతే తండ్రి వారి యొక్క పనులన్నిటినీ తండ్రి దేవా పక్కన పెట్టి దేవాని సువార్త కొరకు దేవాని పనిలో పరిచర్యలో పాలు పంచుకున్నారో ప్రతి ఒక్కరిని చూడము తండ్రి. దేవా వారి యొక్క పనులన్నిటినీ తండ్రి దేవా నువ్వు చేయమని వేడుకొనుచున్నాము. ఎందరైతే ఇంట్లో తండ్రి బాధపడుచున్నారో దేవా ఎందరి ఇంట్లో కష్టములు ఉందో వారందరినీ కూడా తండ్రి దేవా నీవే చూసుకొని నడిపించుమయ్యా. వారి కళ్ళల్లో తండ్రి కళ్ళ బొట్టుల్లో తండ్రి దేవా నీరు బొట్టుగా భూమిని చేరకముందే వారి కష్టం అన్నిటిని కూడా తీర్చివేయమని వేడుకొంచున్నాం. మరొకసారి తండ్రి దేవా ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామంలో తండ్రి దేవా నీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని నడిపించుమయ్యా. దేవా నిన్ను తండ్రి ఎవరైతే వెతుకుతారో వారికి తండ్రి దేవా నువ్వు మార్గాన్ని చూపించే దేవుడు. ఎందుకంటే మార్గము సత్యము నీవై ఉన్నావు, జీవము నీవై ఉన్నావు దేవా. మాకందరికీ కూడా జీవమై మార్గమై శక్తినిచ్చి బలమునిచ్చి నడిపించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. மல பாரத்தை கொடுத்து இருக்கிறார். ஏன்னா நீ ஜெபம் பக்கத்து வீட்டு மாறு, நீ ஜெபம் கிராமமே ரட்சிப்புல வரும். நீ ஜெபம்னா எழுப்பதில் அக்கினி இந்த கிராமத்தில் ஊற்றப்படணும். ஆமென். கர்த்தர் நாமது ஸ்தோத்திரம் உண்டாவதாக. நீ ஜெபம் பண்ண அவன் சபையாக மாறணும். ஏன்னா நம்மக்கிட்ட தான் கொடுத்துருக்குறாங்க. நம்ம ஜெபம் பண்ண ஆரம்பிப்போம் கர்த்தரோட வல்லமைனால. அன்னைக்கு இந்த நிகழ்ச்சி மூலியமாக அவர் ஜெபம் பண்ணதுனால எனக்கு விடுதலை ஆச்சு. நீங்கள் ஜெபம் பண்ண எத்தனை பேர் விடுதலை ஆவாங்க நினச்சி பாருங்க ஒரு வாழ்க்கையில். அப்புறமா எனக்கு நல்ல ஒரு வேலை ஒன்று ஏசப்பான்னு கேட்டேன். சொந்தமாக ஆட்டோ எடுத்து கொடுத்தாரு. நான் எந்த நிகழ்ச்சி மூலியமாக செய்தி பார்த்தனோ அந்த நிகழ்ச்சி மூலியமாக ஆண்டவர் எனக்கு அந்த இடத்துக்கு போக உதவி பண்ணார். ஆட்டோக்கு 21 டிவி ஆட்டோக்கு அவரே உதவி கட்டினார். என்னோட சாட்சி இந்தியா ஃபுல்லாக உலகம் முழுவதும் சத்யம் டிவியில் லைவு நீங்கள் பார்க்கணுன்னா ஸ்ரீகாந்த் ஜீசஸ்னு அந்த டைப் பண்ண யூடியூப்ல என்னோடய சாட்சி வரும். ஃபுல்லாக நீங்கள் பார்க்கணுன்னா அதனோட வாழ்க்கையில் இப்படிலாம் இருந்தேன் அப்படின்னு சொல்லி அந்த லைவ் இருக்கும். என்னோடய வாழ்க்கையை நிம்மதியான சமாதானத்தை கொடுத்த இயேசு உங்களோட வாழ்க்கையில் தாழ்வார். அல்லேலூயா. சின்னதாக உங்களுக்காக ஜெபம் பண்ணுறேன். எங்களை அதிகமாக நேசிக்கிற பரலோக தேவனே ஸ்தோத்திரம் ஆண்டவரே. இங்கே இருக்கிற சகோதரி கோசம் ஆண்டவரே, சகோதரி கோசம் ஆண்டவரே, தாயார் கோசம் ஆண்டவரே, சின்ன பிள்ளைகளுக்கு ஜெபிக்கிறோம் ஆண்டவரே. என்னோட வாழ்க்கையை செய்த அற்புத ஆண்டவரே சப்பா ஆண்டவரே. இங்கே இருக்கிற சகோதரிக்காக நீ செய்யும் ஆண்டவரே. கடன் பிரச்சனை இருந்தாலும் நீ சமாதானத்தை தரும் ஆண்டவரே. வீடு இல்லாமல் இருந்தால் வீடு கட்டுத்தார நீர் உதவி செய்யுங்க ஆண்டவரே. கர்ப்பப்பழம் இல்லாமல் இருந்தால் நீர் கர்ப்பப்பழத்தை தாரி வேணுமா ஜெபிக்கிறோம் ஆண்டவரே. ஆவிக்குரிய வாழ்க்கையில் இருந்து இல்லைன்னா ஆவிக்குரிய வாழ்க்கையில் நீர் தாரி வேணுமா ஜெபிக்கிறோம் ஆண்டவரே. உங்கள் கிராமத்தில் இருக்கிற அநேக வாலிபர் ரட்சிப்புல வரணும் ஆண்டவரே. வாலிப பெண்களை ரட்சிப்புல வரணும் ஆண்டவரே. அப்பா அந்த குடும்பம் முழுவதும் ரட்சிப்புல வரணும் ஆண்டவரே. இங்கே இருக்கிற கிராமம் முழுவதும் ஆண்டவரே உங்கள் கருத்தில் ஒப்பு கொடுத்து நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. கர்த்தாவே அப்பா அநேக குடும்பங்கள் ஆசீர்வதிக்கப்படும் அப்பா. ரட்சிப்புல வரணும் ஆண்டவரே. நிம்மதியான சமாதானத்தை கர்த்தரோட இடத்துல ஆண்டவரே பெற்றுக்கொள்ள நீர் உதவி செய்யும் ஆண்டவரே. கர்த்தாவே இந்த சின்ன வாய்ப்பை எனக்கு கொடுத்ததுக்காக உமக்கு ஆண்டவరే. యేసు ప్రభు మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మన పాపం నిమిత్తమై ఆయన కలవరి శిలువలో మరణించున్నాడు. ఆయన రక్తం ద్వారా కడగబడితే ఆయన విడుదలను దయచేసి నీ పాపాలు ఒప్పుకో అని చెప్పినప్పుడు నేను మోకరించి యేసయ్యా నీకు విరోధంగా నేను అనేక పాపాలు చేశాను, మా అమ్మ నాన్నకి విరోధంగా జీవించాను, నా పాపం క్షమించు ప్రభా, ఇక మీట నేను తప్పు చేయనని ప్రతిరోజు నేను ఉంటున్న రూమ్లో ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు. మళ్ళీ తాగాలి తిరగాలనే ఆలోచన ఏమీ లేదు. అప్పుడు నేను ఇంటికి వచ్చి మా అమ్మ దగ్గర చెప్పాను, అమ్మ ఇలాగా యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు. అప్పుడు మా అమ్మ చెబుతోంది, నన్ను కౌగిలించుకొని ఏడుస్తూ చెబుతా ఉంది, నీకోసమే నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ఆ యేసు ప్రభు నిన్ను మార్చాడు, అదే చాలరా అనేసి. నేను ఒకే కొడుకు, నాకు 3 అక్కలు. ఆ విధంగా ప్రేమతో నన్ను పెంచారు, కానీ నేను పాపంలో వెళ్ళిపోయాను. కానీ మా తల్లి చేసిన ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. ఎప్పుడైతే నేను మారానో ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, ప్రతిరోజు బైబిల్ చదవడం, చర్చికి వెళ్ళడము, అలా ప్రతిరోజు కొనసాగుతున్నప్పుడు దేవుడు నా హృదయంలో ప్రేరేపణ ఇచ్చాడు. ఏమనంటే మేమందరం టీమ్గా ఉన్నాము, యవనస్తులందరూ కలుసుకొని
అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పాలి. నీలాగా చాలామంది యవనస్తులు పాపంలో ఉన్నారు, వాళ్ళందరూ మారాలి. నువ్వు వెళ్ళి చెప్పని యేసుప్రభు మా హృదయంలో ప్రేరేపణ ఇచ్చినప్పుడు మేము చాలా ఇప్పటికే 80 గ్రామాలకు పైగా మేము వెళ్ళి సువార్త చెప్పున్నాము, యేసుప్రభు గురించి చెప్పున్నాము, డ్రామాలు వేస్తున్నాము. ఇంకా కీబోర్డు ప్యాడ్ అన్నీ మా దగ్గర ఉంది, దేవుడు ఇచ్చినాడు. మ్యూజిక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ అన్నీ దేవుడు, ఆటో కూడా దేవుడు మాకు ఇచ్చిందే. అలా ఇచ్చి ప్రతి ఒక్క ఆదివారం అయితే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి యేసుప్రభు గురించి చెబుతున్నాము. చూడండి, మా నాన్న ఒక పక్క తాగేవాడు, నేను ఒక పక్క, మా కుటుంబంలో సమాధానం లేదు. కానీ మా తల్లి యేసుప్రభుని విడవలేదు. యేసుప్రభు దగ్గర ప్రార్థన చేసింది, యేసుప్రభు ఆ ప్రార్థన విని నన్ను మార్చాడు. కొన్ని రోజుల తర్వాత నేను, మా తల్లి అందరూ, మా కుటుంబ సభ్యులు ప్రార్థన చేశాం మా నాన్న మారాలని. మా నాన్న ఇప్పుడు తాగకుండా మాతో పాటు చర్చికి వస్తున్నాడు, మాతో పాటు సంతోషంగా ఉంటున్నాడు. మా నాన్న తాగి 2 సంవత్సరాలు అవుతుంది, మాతో పాటు చర్చికి వస్తున్నాడు. సమాధానమే లేని మా కుటుంబంలో మా తల్లి ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందో మా జీవితంలో సమాధానం ఇచ్చాడు, నా బ్రతుకును మార్చాడు. మీ జీవితంలో కూడా యేసుప్రభు దగ్గర ప్రార్థించండి. ఖచ్చితంగా యేసుప్రభు మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి వచ్చి మీకు సమాధానాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడుతారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. పుట్టాడని క్రీస్తు వెలుగుగా వచ్చారు శక్తునిగా లోక రక్షకునిగా పశుల పాటలో నీతిమంతునిగా సర్వశక్తునిగా లోక రక్షకునిగా యేసయ్య అవతరించెను. నీతిమంతునిగా లోక రక్ష సందడియాయ పశుల పాటలో సందడియాయ సందడి ఆకాశములో సందడి బంధకాలతో బంధింపబడి ఉంటాం, పాపంతో నింపబడి ఉంటాము. చాలా మంది అయితే అప్పుల సమస్యలతో ఉంటారు, కుటుంబంలో వ్యాధిగ్రస్తులై ఉంటారు. అదేవిధంగా చాలా మద్యపానం నుంచి విడుదల పొందలేకుండా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులతో అనేకమైన బంధకాలతో బంధింపబడి ఉంటారు. అటువంటి వారికి ఈరోజు ఒక మంచి సువార్తను మేము అందించడానికి ఈ యొక్క గ్రామానికి వచ్చి ఉంటున్నాము. అటువంటి వారిని విడిపించడానికే యేసు ప్రభు గారు మన రూపంలో చిన్నపిల్లల అవతారంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనకి బదులుగా, మన పాపానికి బదులుగా ఆయన రక్తాన్ని ఈ యొక్క భూమి మీద చిందించారు. ఎవరైతే ఆయన రక్తంలో కడుగుబడతారో, ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క బంధకం నుంచి, ప్రతి ఒక్క పాపం నుంచి, ప్రతి ఒక్క అప్పుల సమస్యల నుంచి విడుదల ఉంటుంది. అంతేకాకుండా దేవుడు మనల్ని ఈ యొక్క పాపంలోనే విడిచిపెట్టకుండా తిరిగి మనల్ని ఆయనతో కూడా ఆయన ఒక రాజ్యాన్ని ఏలుట కొరకై మన తిరిగి ఆయన 2వ రాకడలో రాబోతున్నారు. ఎవరైతే మనం సిద్ధపడి ఉంటారో, ఎవరైతే పాపం లేకుండా ఆయన రక్తంతో కడిగబడి ఉంటారో దేవుడు అందరినీ కూడా తన యొక్క రాజ్యానికి, అంటే పరలోక రాజ్యానికి, స్వర్గానికి తీసుకుపోవడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆ పాపం నుంచి విడుదల పొందుతారు. మనందరూ కూడా సిద్ధపడి ఆయనతో కూడా ఉండాలనే ఆయన ఒక ఆశ. చిన్న తెలిసింది ఆ నీటిలో తారనే మురిసింది ఆ ఇంటిలో ఆ కంటిలో నిన్ను కడులారా దాచాములే అమ్మారములో సామాయిలో రక్తం ద్వారా నన్ను కడగండి, ఈ పాపం నాకు వద్దేసాయని ఎవరు అడుగుతారో వాళ్ళు యేసే ఖచ్చితంగా ఆయన రక్తం ద్వారా కడుగుతారు. అదే విధంగా ఆయన తిరిగి మన కోసం రాబోతున్నారు. హల్లెలూయా.
పాపం లేకుండా ఉంటారో, ఎవరైతే ఆయన రక్తంతో కడగబడతారో వాళ్ళే అంతా కూడా తిరిగి పరలోక రాజ్యం అంటే స్వర్గానికి వెళ్తారు. అందరూ తెలుసు కదా స్వర్గం నరకం అనేది ఉంది. ఎవరు స్వర్గానికి వెళ్తారు నాన్న చెప్పండి? ఎవరు స్వర్గానికి వెళ్తారు? మంచి పనులు చేసిన వాళ్ళే స్వర్గానికి వెళ్తారు. మంచిగా జీవించిన వాళ్ళే, పాపం లేకుండా జీవించిన వాళ్ళే స్వర్గానికి వెళ్తారు. మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వెరీ గుడ్. నరకంలో ఏముంటది తెలుసా? పురుగు ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ ఎప్పుడు కూడా అగ్ని అనేది మండుతూనే ఉంటది. మన శరీరానికి మరణం ఉంటది కానీ మన ఆత్మకి చావు ఉండదు. సరేనా? వాళ్ళు ఎవరైతే పాపంలో మరణిస్తారో వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే యేసయ్య రక్తం ద్వారా కడగబడి పాపాన్ని విసర్జిస్తారో, పాపం వద్దనుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? దేవుడు చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. పుట్టాడు రో పుట్టాడు రో కదా ఒక స్టోరీ చెప్పింది. ఏం చెప్పింది? ఎవరు గర్వపడినారు ఆ స్టోరీలో? మీ పేరు రంజిత్. క్లాస్ చేయండి అందరూ, క్లాస్ చేయండి రంజిత్. రంజిత్ ఎక్కడ ఉన్నాడు? మరి ఎవరు వాటర్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది గులాబీ చెట్టుకి, గులాబీ పువ్వుకి? క్యాక్టస్ ఇచ్చింది. ఓకేనా? క్యాక్టస్ వాటర్ ఇచ్చింది. ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు, ఎగతాళి చేయకూడదు, పరచకూడదు. మనం ఏం చేయకూడదు, గర్వపడకూడదు. మనకు అన్ని ఉన్నాయని చెప్పి ప్రైడ్ గా ఫీల్ అవ్వకూడదు. నాకు అందం ఉంది, జ్ఞానం ఉంది, నేను బాగా చదివేస్తా, నీకు ఏమి లేదని చెప్పి ఎవరిని కూడా మనము అవమానించే, ఎగతాళి చేయకూడదు. మనం వచ్చి గర్వపడకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తారు. అని కళ్ళు మూసుకోండి. అక్క ప్రార్థన చేస్తుంది. అందరు కళ్ళు మూసుకొని హృదయం మీద చేయబెట్టుకొని, యేసయ్యా హృదయంలో తండ్రి, యేసయ్యా మంచి జ్ఞానం ఏం చేసాయి, నా పరిశుద్ధ మహాగణుడా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదే నేను తండ్రి బిడ్డలకి నేను ప్రభు ఆ యొక్క మాటలు చెప్పడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రం. యేసయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. వీరి యొక్క తండ్రి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకి మంచి జ్ఞానమును మీరు దయచేయండి. వీళ్ళ చుట్టూ మీ కాపుదలను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి వీళ్ళు పెద్ద అయినప్పుడు దారి తొలగిపోకున్నట్లు ఈ మాటలు హృదయంలో అయినా ప్రభా మీరు భద్రము చేయమని నేను ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. ఎటువంటి సాతాని మాటలు ఎత్తుకోపోకుండా యేసు నామములో మీరు ముద్రించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని యేసు రక్తంలో మీరు కడగమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీ కాపుదలను మీ కంచెలు వేసిన బిడ్డల్ని ఉన్నత స్థానంలో ఉంచమని, మంచి ఆరోగ్యంలో దయచేయమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. జననం కొరకే మేము చెప్పడానికి ఈ యొక్క గ్రామానికి వచ్చినాము. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు, ఆయన ఎందుకు జన్మించారు, ఎందుకొరకే ఆయన మరణించారు, ఎందుకొరకే ఆయన తిరిగి లేచారని చెప్పి ఈ గ్రామానికి తెలియజేయడానికి మేము యొక్క గ్రామానికి వచ్చి ఉంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన యొక్క లోకానికి ఎలా వచ్చాడంటే పసిబాలుడుగా మనకి బదులుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. వాళ్ళ జీవితంలో పాపం ఉండదు, వాళ్ళ జీవితంలో శాపం ఉండదు, వాళ్ళ కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అదే కాకుండా వాళ్ళకున్నటువంటి ప్రతి ఒక్క డిప్రెషన్ నుంచి కూడా దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదండి, దేవుడు మన పాపంలోనే జీవించకూడదు, మన పాపాన్ని జయించే వారిగా ఉండాలని
యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి వస్తారు. యేసుక్రీస్తుని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో నీ పాపం అంతా కడగబడుతుంది. నీకు వ్యాధి, శాపమా, కుటుంబంలో ఉన్న ఎటువంటి కష్టమా, అప్పుల బాధ, ఎటువంటి కష్టం ఉన్నా కూడా దేవుడు నీకు విడుదల చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటావో అప్పుడు నీకు ఆ రోజు నీకు రక్షణ భాగ్యం ఉంటుంది. నువ్వు పొందుకోలేదు కాబట్టి నీకు నరకము. లాజరు పొందుకున్నాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసే నిజమైన తండ్రి అని చెప్పి ఆయన ఎప్పుడు నమ్ముకున్నాడు, ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు, పరలోకానికి లాజరు వెళ్ళి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము పరలోక రాజ్యులమా, నరకానికి వారసులమా? పరలోక రాజ్యానికి వారసులమై ఉంటున్నాము. ఎవరైతే మనము మన పాపాలు కానీ, మన జీవితంలో ప్రతి శాపాలు కానీ ఏదైతే మన జీవితంలో ఉంటున్నదో, ఎవరైతే రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో ప్రతి ఒక్కరు మీరు రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచుకుందాము. ఈ యొక్క రక్షణ భాగ్యం ఎవరికైతే లేదు, ప్రభువా నాకు ఈ యొక్క జీవితంలో నా తండ్రి సమాధానం లేదు, నా జీవితంలో ఈ పాపంలో, ఈ శాపంలో ప్రతిసారి నేను ఈ యొక్క జీవితంలో జీవిస్తున్నాను, నాకు మంచిగా రక్షణ భాగ్యం దయచేయండి ప్రభువా. ఎవరైతే కోరుకుంటాడో దేవుడు ఈ రోజు ఈ రాత్రిక సమయంలో మీకు రక్షణ భాగ్యాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా నీకు వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా యేసే నిజమైన దేవుడు, రక్షకుడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తున్నారో నా తండ్రి వాళ్ళు మీరు దర్శించండి, ఆశీర్వదించి, దీవించండి, కాపాడండి, బలపరచండి ప్రభువా. యేసే నీ యొక్క రక్తానితో కడగబడి ప్రతి బిడ్డ రక్షణ భాగ్యాన్ని పొందుకునే విధంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యాధులు లయపరచండి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు లయపరచండి, దురాత్మైన కార్యాల నుంచి విడుదల దయచేయండి, సాతాను బంధకుల నుంచి విడుదల దయచేయండి. గృహము చుట్టూ నా ప్రభువా నీ రక్తంతో నా తండ్రి మేము ప్రోక్షిస్తున్నాం ప్రభువా. ఈ దేవదూతలతో కాచి కాపాడి బలపరిచి నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరట మాత్రం మేము అడిగిపెడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? కరెక్ట్ గా అర్థమైంటుంది బ్రదర్ కి, ఎందుకంటే చాలా పాపంలో ఉంటాడు కదా, కరెక్ట్ గా అర్థమైంది. ఓకేనా? మనందరూ కూడా యేసయ్య రక్తంలో కడగబడాలి. మీరందరూ ప్రతిరోజు అడగాలి, యేసయ్య నీ రక్తం ద్వారా నన్ను కడగండి, నేను తప్పు మాటలు మాట్లాడిన నన్ను క్షమించండి, తప్పుడు ఆలోచనలు చేశాను నన్ను క్షమించండి, తప్పుడుగా ఒకరిని నేను చూశాను నన్ను క్షమించండి, నా హృదయంలో తప్పుడుగా నేను మాట్లాడినాను నన్ను క్షమించండి, ఒకరిని నేను గిల్లాను, ఒకరిని గిచ్చాను, ఒకరిని దొంగతనం చేసినాను నన్ను క్షమించండి, ఇలాగా మందు నేను తాగాను నన్ను క్షమించండి, పాపంలో నేను ఉన్నాను, ఈ చెడ్డ వీడియోల నుంచి నేను విడుదల పొందలేకున్నాను నన్ను క్షమించండి, నన్ను విడిపించండి అని ఎంతమంది అయితే ఈరోజు అడుగుతారో వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందామా, మోకరిద్దామా, అడుగుదామా యేసయ్యని. అందుకోసమండి యేసయ్య మన కోసమే పరలోక రాజ్యాన్ని ఆయన దేవాది దేవుడు విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? ఆయనకేం ఉండడానికి స్థలం లేకుండా కాదు, పెద్ద పెద్ద పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే తెలుసా? బంగారు వీధులు ఉంటాయంట, అనేకమైన రత్న రాసులతో అది పొదిగింపబడుతుందంట, అత్యున్నత సింహాసనం, కెరూబులు, శరాపులు, పెద్ద పెద్ద దేవదూతలందరూ ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడతాడంట. కానీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ రోజు మన కోసం ఆయన వచ్చేసాడు. నాకంతా వద్దు, నేను ప్రేమించిన నా బిడ్డలే కావాలి, ఎందుకంటే వారిని నేను నా స్వరూపంలో చేసుకున్నా, నా పోలిక చెప్పున నేను వాళ్ళని చేసుకున్నా. వాళ్ళు తెలుసో తెలియకుండా పాపంలో పడిపోయినారు, ఆ పాపం కడగాలంటే నా రక్తం అవసరము, కాబట్టి నేనే వారి బదులుగా నేను వెళ్ళిపోయి నేనే వారి బదులుగా వాళ్ళ దెబ్బలంతా నేను తింటానని చెప్పి మన దెబ్బలంతా ఆయన తిని ఆయన రక్తాన్ని చిందించి మన కొరకే స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు, తిరిగి రాబోతున్నారు. ఆమేన్.
ప్రభువా ఇదైనా నాడు గ్రామ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా ఇచ్చిన ఈ యొక్క మాటలను ప్రభావ హృదయంలో మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్క అపవాది వాటిని దొంగలించుకుని యేసుక్రీస్తు నామంలో లయపరుస్తున్న ప్రతి ఒక్క అపవాది కార్యము ఈ బిడ్డలందరినీ మీరు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఇక్కడ ఈ బిడ్డలందరూ గొప్ప గొప్ప తండ్రి ప్లేస్లలో ఉండినైనా గొప్ప గొప్ప స్థానంలో వీళ్ళ యొక్క జీవితమైన ముగించడం కృపను దయచేయండి. ఇక్కడ ఉన్న అందరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు రక్షణ పొందడానికి మీ మార్గాన్ని తెరవమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. நான் வாழ்வது உமக்காக, உமது ஊழியம் செய்வதற்காக. నాటిలో వెళ్ళినానే కాలి పోలేదయ్యా, నీది పౌరపు మనసయ్యా, యేసయ్యా పౌరపు మనసయ్యా, పౌరపు మనసయ్యా, యేసయ్యా పౌరపు మనసయ్యా.